ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా తెలుగుదేశం చేపట్టిన జనచైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై ఆరా తీస్తున్నారు. అర్జీల్ని స్వీకరించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి చెప్పాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందని మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్రలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నానితో కలిసి పాల్గొన్నారు. పద్మావతి ఘాట్ నుంచి ఫీడర్ రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆ తర్వాత ఫీడర్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. భయపడిపోతా ఉన్నారు. ఒకడు నిద్ర పట్టట్లా. మనందరం ప్రశాంతంగా పడుకున్నాం. దొంగలు, నోట్లున్న దొంగలు వాళ్ళ నిద్ర పట్ల అవినీతి పనులకి దోచుకున్న వాళ్ళకి. కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఎవరు కూడా రైతు వర్గాలు కానీ, రైతు కూలీలు కానీ ఎవరు కూడా భయపడమాకండి. పేదవాళ్ళ కష్టంతో మీరు సంపాదించుకున్న డబ్బు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ అధికార యంత్రాంగం అంతా కూడా మీకోసం పనిచేస్తా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం రాజీవ్ నగర్, పామర్తి నగర్ జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే వంశీ పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మురుగు కాల్వ మరమ్మత్తు పనుల విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారి వినతులు స్వీకరించారు. వితంతు, వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు ఆర్థిక సాయం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ 22, 23 వార్డుల్లో తిరిగారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వాటి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలు, హామీల అమలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని అందరూ కూడా, ప్రతి కుటుంబం కూడా చెప్తుంది. సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అవన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు జనచైతన్య యాత్ర నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో వర్షాన్ని లెక్క చేయకుండా ఎమ్మెల్యే కదిరి బాబురావు జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆదర్శ గ్రామం బలిజపాలెంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ ఇళ్లు, నివాస స్థల పట్టాలను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ యాత్రలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.